నేత అరెస్టుకు సిద్ధమంటూ ఇటీవల కాలంలో ఛానల్ 9 ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా టీడీపీ అనుకూల మీడియా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు భూదందా చేశారంటూ కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. పచ్చ మీడియా ప్రతినిత్యం కాకానిపై బురద చల్లుతున్న విషయం కూడా విదితమే. ఈ నేపథ్యంలో కాకాని స్పందిస్తూ తనపై కేసులు నమోదు చేసేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఛానల్ 9 కథనంపై ఆయన స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వైసీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తోంది. పక్కా ప్రణాళికతో కేసులు నమోదు చేస్తూ బెయిల్ దొరకని కేసుల్లో వైసీపీ కీలక నేతలను ఇరుకున పెడుతోంది. దక్షిణాది జిల్లాల్లో వైసీపీ వాయిస్ ను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా గట్టిగా వినిపిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేసింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాకాని అనుచరులు ఎక్కడ దొరికితే అక్కడ కేసులు బనాయిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. కాకాని మాత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలకు అండగా నిలబడుతూ అధికార పార్టీ అక్రమాలను నిలదీస్తూ నిర్దిష్టమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా లీగల్గా కీలకంగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను విప్ పరిధిలోకి తీసుకురావటంలో తనదైన సూచనలు చేసి ఫిరాయింపు కార్పొరేటర్లకు ముచ్చమటలు పట్టించారు. టీడీపీ బీఫామ్పై డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగకుండా కాకాని వ్యూహంలో జాగ్రత్తలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి నెల్లూరు జిల్లాలో కాకాని కొరకరాని కొయ్యగా మారారు. దీంతో ప్రభుత్వ పెద్దల టార్గెట్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కాకానిపై కేసులు నమోదు చేసేందుకు సంసిద్ధమయ్యారు. దీనిని పసిగట్టిన ఛానల్ 9 వైసీపీ నేత అరెస్టుకు సిద్ధమంటూ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దీనిలో భాగంగానే కాకాని ఈ కథనంపై స్పందించారు. తనపై కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటించారు. గత కొంతకాలంగా పోలీస్ అధికారులు సమాలోచనలు చేస్తున్నారని, ఇదంతా ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రోద్బలంతో జరుగుతుందని, ఇప్పటికే తనపై విజిలెన్స్ అధికారులతో విచారణలు చేయించారని, విజిలెన్స్ అధికారులు సోమిరెడ్డి చెప్పినట్టు రాస్తున్నారని, సోమిరెడ్డి ఇంటికి వెళ్లి విజిలెన్స్ అధికారులు తనపై జరిగిన విచారణ రిపోర్టులు తయారు చేస్తున్నారని ఆరోపించారు. తనపై విజిలెన్స్ విచారణలు కాదు, సిఐడి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దమ్ముంటే సిబిఐ విచారణ చేయించుకోవచ్చని ఛాలెంజ్ విసిరిన విషయం కూడా తెలిసిందే. కాకాని ఛాలెంజ్ ఏ పరిస్థితికి దారి తీస్తుందో మనమందరం వేచి చూద్దాం. 60 కోట్లు ఉన్నాయని చెప్పి భూములు అన్నాడు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. నేను చెప్తాను నీకు, నువ్వు సగం ఇస్తావు ఇచ్చే, నీకు వదిలేస్తాను. ఇల్లు సగం ఇస్తావు ఇచ్చే, ల్యాండ్ వదిలేస్తాను నీకు. నువ్వేదో చెప్తున్నావు కదా ఇంతంత ఇంతంత అని చెప్పి. నీకు ధైర్యం ఉంటారా? ఎట్లా సంపాదిస్తున్నావు? విపరీతంగా దోచుకుంటున్నావు కదా దొరికిన దగ్గరికి. ఎన్ని ఎంక్వైరీ, ఇరిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేశారు, హౌసింగ్ మీద ఒక ఎంక్వైరీ చేశారు, లెక్కర్ మీద ఒక ఎంక్వైరీ చేశారు. ఎస్ఎన్జే డిస్టిలరీస్లో నాకు ఈ నోటుతో కూసాడు మీడియా ముందు. ప్రతి నెల మామూలు వస్తున్నాయి గోవర్ధన్ రెడ్డికి అని చెప్పి. చెయ్యి, ధైర్యం ఉంటే. ఈరోజు మీ సిఐడి ఏదో విచారణ చేస్తుంది, వాళ్ళ భాగాలు తెస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని. ఈ రోజున డిస్టిలరీకి సంబంధించి మీరు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాపం 8 నెలలుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి? కింద స్థాయి నుంచి ఎస్పీ, ఐజీ, డీజీపీ స్థాయి దాకా ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఒక కేసులో గోవర్ధన్ రెడ్డిని పెట్టాలని చెప్పి. నేను వాటన్నిటికీ భయపడేవాడిని కాదే. మీకు కేసు లేదు కాబట్టి కేసులు ఎత్తుక్కుంటున్నారు నా మీద. ఏ విధంగా కేసులు ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంది? ఎక్కడా కూడా పొరపాటు చేసేటువంటి మనస్తత్వం కాదు అనేటువంటిది ఈరోజు నేను మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఈరోజు నీకు సిగ్గుండాలి సోమిరెడ్డి. నీ బ్రతుకెట్ట, నీకు ధైర్యం ఉంటారా? మాట్లాడు. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబుని ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు దీని మీద విచారణ చేయించి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో జరిగినటువంటి నేను చెప్పినటువంటి వారి మీద విచారణ చేయించడానికి విజిలెన్స్ వచ్చింది. నీ సంఖ్యలో కోడిని పెట్టినట్టు దిగుతావు విజిలెన్స్. నువ్వు ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో. ఎందుకంటే గతంలో కోర్టు కేసులు దొంగతనం అప్పుడు మీరు సిబిఐ అన్నారు, నేను సిద్ధం అన్నా. సిబిఐ వచ్చిన తర్వాత, వాస్తవం తెలిసిన తర్వాత అన్నీ మూసుకొని కూర్చొని ఉన్నారు మీరు. ఏం ఒక్కడు కూడా తెలుసుకోలే, అన్నీ మూతపడిపోయినాయి మీకు. కాబట్టి మరలా ఆ రోజు నువ్వు దగ్గర నుంచి, కింద దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, ఇదిగో వీడు పనికిమాలినోడు, అవినీతి బతుకుబతికేటువంటి వీడు సోముల రెడ్డి దగ్గర నుంచి అందరూ మాట్లాడు. నేను ధైర్యంగా చెప్పా ఆ రోజు మీడియా ముందు, సిబిఐ ఎంక్వైరీ జరగనేనని చెప్పాను. జరిగింది. ఏం తెలియదు అనేటువంటిది ఆ తర్వాత చూస్తే ఆ సిబిఐ ఎంక్వైరీని తప్పుపట్టేటట్టుగా రాశారు ఈనాడులో వార్తలు. అంటే మీకు అనుకూలంగా సిబిఐ చేస్తే మాత్రం సిబిఐ బ్రహ్మాండమైంది, మీకు వ్యతిరేకంగా చేస్తేమో సిబిఐ మంచిది కాదు. నేను కేసులకి భయపడేటువంటి వాడిని కాదు.
నీ అవినీతి అక్రమాలు సరే, ఇంతకన్నా నీ ఇంకా మిగతా మాట్లాడితే నీకు ఇంట్లో కూడు కూడా బెటరు. ఇంకంతకన్నా ఎక్కువ నేను అన్ని విషయాలు చెప్పాను అనుకోండి మీడియా ముందు, ఇంక నీకు ఇంట్లో కూడు కూడా బెటర్.